అయితే చాలామంది కొన్ని డౌట్స్ అడిగారు కదా, సో దాంట్లో నేను ఒక 3 డౌట్లు చెప్పాలనిపించింది. అదేంటంటే ట్రైనింగ్లో మెడికల్ మళ్ళీ చేస్తారా, ఒకవేళ ఆ మెడికల్లో అన్ఫిట్ అవుతే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అంతేకాకుండా మళ్ళీ ఈ ట్రైనింగ్లో చేసే మెడికల్ ఏంటంటే సేమ్ ఇప్పుడు మనలాగానే మళ్ళీ ఓపెన్గా ఉండి సో అన్ని బాడీ పార్ట్స్ మొత్తం చెక్ చేస్తారా, సో లేకుంటే ఏ విధంగా చెక్ చేస్తారు, ఏమేమి పార్ట్స్ చెక్ చేస్తారు అని చెప్పేసి అడిగారు. దాంతోపాటు ఏంటంటే ఒకవేళ ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ట్రైనింగ్ చేస్తూ ఉండగా సో సపోజ్ కాలు ఎరగచ్చు, చేతికి ఏమన్నా కావచ్చు, సో ఇలా ఇంజ్యూర్ అవుతే ఏమవుతుంది అంటే రిలిగేట్ అవుతారా, అంటే రిలిగేట్ అవుతారా అంటే తీసేస్తారా, లేదంటే జాబ్ నుంచి మొత్తమే తొలగిస్తారా, లేదంటే మళ్ళీ ట్రైనింగ్ చేయిస్తారా, సో దీని గురించి ఒకసారి చెప్తాను. అంతేకాకుండా కొంతమంది కాల్ లెటర్స్ అడిగారు, అంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎక్కడ నుంచి తీసుకోవాలి, ఆ ఫామ్స్ ఎక్కడ నుంచి తీసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏందని అడిగారు. కాల్ లెటర్స్ ఏంటంటే కొంతమంది మెయిల్కి వస్తుందా లేదా అని చెప్పేసి అడిగారు. దీని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ట్రైనింగ్లో మెడికల్ చెక్ చేస్తారంటే ఎస్, మనం పోయిన తర్వాత ఇది ఏదైతే మనకి 0 వీక్ ఉంటుందో ఆ 0 వీక్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మళ్ళీ ఏ వెరిఫికేషన్ కాదు, మనం తీసుకెళ్ళిన సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని జమ చేయడం ఉంటుంది. ఆ జమ చేయడంతో పాటు ఏంటంటే మనకి మెడికల్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మెడికల్లో ఏం చేస్తారంటే జస్ట్ నీ పుట్టుమచ్చ చూస్తారు, పుట్టుమచ్చతో పాటు కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారు. ఈ 2 మాత్రమే చెక్ చేస్తారు. పుట్టుమచ్చ నాకేంటంటే నా పుట్టుమచ్చ అప్పుడు మెడికల్ వెళ్ళినప్పుడు పుట్టుమచ్చ లేకుండే, నాకు అక్కడ 10th సర్టిఫికేట్లో పుట్టుమచ్చ ఉండే, నాకు ఇప్పుడేమో లేకుండే. సో నేనేం చేసిన అంటే అప్పుడు ఆ పెన్నుతో చుక్కబెట్టుకొని పోయినా, వాడు చూసిండు, మళ్ళీ కొత్తగా రాసుకున్న తర్వాత నేను ఏంటంటే 10th సర్టిఫికేట్లో ఉండాలి కావచ్చు అని చెప్పేసి మళ్ళీ నేను ఇదే చెప్పేసిన, సో నాకు టో మీద ఉందని చెప్పేసిన. సో ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత పుట్టుమచ్చ చూస్తుండే, నాకు భయం అయిపోయింది. సో అప్పుడు ఏం చేసిన అంటే ఓపెన్ చేసి చూపెట్టేసరికి, సో ఇట్లా చూపెట్టేసరికి ఇక్కడ కొంచెం దెబ్బ తగిలింది సార్ అని చెప్పేసి ఏదో కవర్ చేసిన తర్వాత అతనిలో పొమ్మన్నాడు. సో పుట్టుమచ్చ కూడా అంత కరెక్ట్గా క్లారిటీగా చూడకపోవచ్చు, కానీ కలర్ బ్లైండ్నెస్ మాత్రం ఖచ్చితంగా చూస్తారు. కలర్ బ్లైండ్నెస్ ఏంటంటే ఒక్కొక్క వాళ్ళు ఫిట్ అయి ఉంటారు, కొంతమంది ఎందుకంటే డాక్టర్ మిస్టేక్ వల్ల కావచ్చు, కానీ సో కలర్ బ్లైండ్నెస్ మాత్రం కంపల్సరీ తీసేసే ఛాన్సెస్ అయితే మనకి 70 to 80% అయితే ఉంటాయి. ఇంకా రిమైనింగ్ ఏ ప్రాబ్లం ఉన్నా ఏం కాదు, ఇంకా సైట్ ఉన్నా ఏం కాదు, నీకు ఏమున్నా ఏం కాదు, అది అసలు ఏం కూడా చూడరు. ఒక కలర్ బ్లైండ్నెస్ మాత్రం అక్కడ బుక్ ఉంటుంది కదా, సేమ్ మనకు మెడికల్లో ఏ విధంగానైతే బుక్ తోటి చూసినామో సో అక్కడ అదే బుక్ ఉంటుంది. అక్కడ ఉండేటువంటి వ్యక్తి సీనియర్ కమాండెంట్, అంటే డిఐజీ కింద ప్లేస్ అన్నమాట. సో అతను చాలా హయ్యర్ ఆఫీసర్ కాబట్టి అతనే మెడికల్ ఆఫీసరు, అతనే చూస్తారు. సో కాబట్టి చాలా జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుంది అక్కడ. సో ఎవరికైతే కలర్ బ్లైండ్నెస్ ఉందో వాళ్ళు కొద్దిగా మీకు ఇబ్బంది ఏమన్నా కలిగితే కలగవచ్చు. సో ఆ తర్వాత మిగతా ఏ ప్రాబ్లం ఉన్నా ఏం కాదు, ఓకేనా. అన్ఫిట్ అవుతే ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అన్ఫిట్ చేయరు. కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి, మా బ్యాచ్లో మాత్రం ఎవరు కూడా కలర్ బ్లైండ్నెస్లో వెళ్ళలేదు, బట్ 21 బ్యాచ్లో ఒకరిద్దరికి అలా చేసిండు అని చెప్పేసి ఒక అన్న చెప్పిండు. సో దాని ప్రకారం చెప్తున్నాను. ఆ తర్వాత ఏంటంటే ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత కాళ్ళు చేతులు ఏమైనా ఇంజూర్ అవుతే ఏమవుతుందని చెప్పేసి జాబ్ నుండి తీసేస్తారా లేదా మళ్ళీ ట్రైనింగ్ చేస్తారా అంటారు. సో మనకి ట్రైనింగ్ ఒక 10 నుంచి 11 నెలలు అనుకుందాం, అంటే 5.5 నెలలు అనుకుందాం. సో 5.5 నెలల తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి వస్తావు. ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏంటంటే సో ఇప్పుడు నువ్వు 5.5 నెలల లోపు నీకు కాళ్ళు చేతి ఏమైనా ఇరిగిందనుకో, సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే ఫ్రెష్గా మళ్ళీ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఒక కేసు ఏంటంటే మాతో వచ్చిన బ్యాచ్ వాడు ఒక నెల చేయంగానే వానికి కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. వాడు ఏంటంటే జీతం ఇచ్చి మరి మెస్లో కూర్చోబెట్టిండు, మెస్లో రెగ్యులర్గా పనిచేయడం, అంటే 1 year మొత్తం మెస్లోనే చేసిండు, కట్ చేసుకుంటా నెక్స్ట్ బ్యాచ్ వచ్చిన తర్వాత వాళ్ళతో ట్రైనింగ్ చేస్తుండు. అంటే వానికి జీతం కూర్చోబెట్టి జీతం ఇచ్చిండు, సంవత్సరం జీతం. సో ఆ కండిషన్ ఉంటుంది. అంటే నువ్వు ఈ 5 నెలల మిడ్ టర్మ్ అంటాం, మిడ్ టర్మ్ కంటే ముందు నీకు ఏ ఇంజ్యూరీ అయినా కానీ, అంటే మేజర్ ఇష్యూస్ అంటున్నా, చిన్న ఇష్యూస్కి ఏం కాదు, మనకి ట్రైనింగ్లో 21 days హాలిడేస్ ఉంటాయి. నీకు జ్వరం వచ్చిన 5 రోజులు తీసుకోవచ్చు, 3 రోజులు తీసుకోవచ్చు, ఎన్ని రోజులు తీసుకోవచ్చు, 21 రోజులు నువ్వు యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ నీ మిడ్ టర్మ్ కంటే ముందే నీ కాళ్ళు చేతులు ఏమైనా ఇరిగిపోయి ఉంటే సో అప్పుడు ఏంటంటే నీకు మళ్ళీ ఫ్రెష్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే నీకు ఏదైనా అక్కడ వర్క్ ఇచ్చేసి నీ కొత్త ట్రైనింగ్ వాళ్ళతోటి స్టార్ట్ చేస్తాడు, కొత్త బ్యాచ్ తోటి. అదే ఒకవేళ మిడ్ టర్మ్ తర్వాత పోయొచ్చు, ఇప్పుడు 5.5 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, సో 7 నెలలు 8 నెలలు నీకు ఏమైనా ఇంజురీ ఫ్రాక్చర్ అయిపోయింది. సో ఫ్రాక్చర్ అయిపోయిన తర్వాత ఏంటంటే నువ్వు ఎన్ని నెలలు అయితే నువ్వు బాకీ ఉన్నావో ఆ నెలలకి చేసుకోవడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఏంటంటే ఇంకేమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మనము అంటే ఈ హెల్త్ ఫీవర్ వీటికంటే ఏం కాదు. సో మేజర్ ఇష్యూస్ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు ట్రైనింగ్లో కాళ్ళు చేతులు కాపాడుకుంటే నీ ట్రైనింగ్ మ్యాక్సిమం అయిపోయినట్టే కాబట్టి సో వాటి మీద ఒక ఫోకస్ చేయాలి. సో ఎందుకంటే నువ్వు కాళ్ళు చేతులు ఇరిగినా మాత్రం లాస్ట్ 1 month ఉంటే సో నువ్వు అంటే ఎన్ని నెలలు అయితే నువ్వు బాకీ ఉందో అన్ని నెలలు ఖచ్చితంగా చేయాల్సింది, అది కూడా క్యూర్ అవుతాయి.
ఓకేనా. సో ఇది ఇలా ఉంటుంది. సో జాబ్ అయితే ఎక్కడికి పోదో, ఒకసారి మనకి జాబ్ వస్తే జాబ్ ఎవరు తీసేసే హక్కు ఎవరికి లేదు. సో ఎవరైతే భయపడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఏంటంటే కాల్ లెటర్ గురించి చెప్పుకుందాం. కాల్ లెటర్ నేను మెయిల్ వేరే ఇచ్చేసినాను అక్కడ. సో నా మెయిల్ వేరే ఉందని చెప్పేస్తే, సో మనం ఏంటంటే ఒకసారి అప్లికేషన్ చూసుకోండి. అప్లికేషన్లో ఇచ్చిన మీ మెయిల్ ఉంటే మీకు మెయిల్కి అయితే ముందే వచ్చేస్తుంది. సో ఆ మెయిల్ నీకు లేకున్నా, ఆ మెయిల్ నీకు యూజ్ చేయకపోయినా కానీ నో ప్రాబ్లం, మనకి ఆఫ్లైన్లో మన పోస్ట్లో కూడా కాల్ లెటర్ వస్తుంది. అంతకుముందే మీకు తెలిసిపోయి ఉంటుంది మీ ఫ్రెండ్స్కి ఎక్కడెక్కడ ట్రైనింగ్ సెంటర్ పడ్డదో, ఏ డేట్కి పడ్డదో అని చెప్పేసి, అంటే ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అని చెప్పేసి తెలిసిపోతుంది. సో లేదు అంటే నీకు మళ్ళీ ఆఫ్లైన్లో అంటే నీకు పోస్ట్లో కూడా కాల్ లెటర్ వస్తుంది. అయితే ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ మీరు చెప్పారు కదా, 2 పోలీస్ వెరిఫికేషన్ అంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ అని చెప్పేసి, సర్టిఫికేట్ ఆఫ్ క్యారెక్టర్. ఈ సర్టిఫికేట్స్ ఎక్కడ తీసుకోవాలంటే మనకి ఏదైతే కాల్ లెటర్ వస్తుందో ఆ కాల్ లెటర్ పోస్ట్లో వస్తుందో, ఆ పోస్ట్లో వచ్చిన తర్వాత దాని వెనకాలనే ఉంటాయి మనకి దానికి అనెక్సర్ అంటే అటెస్టెడ్ ఉంటాయి. సో వాటిని తీసుకెళ్ళి ఫిల్ చేసి మనం అయితే ప్రాసెస్ చేసుకోవాలి. లేదంటే ఇప్పుడే మీరు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. అది మీ సేవలోకి వెళ్ళి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పినా కానీ, సో వాళ్ళు 1200 రూపాయలు ఇచ్చేసి వాళ్ళు కూడా అప్లై చేస్తారు. సో అది కూడా వరి కావాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఈ 3 అయితే నేను చెప్పాలనిపించింది, ఎందుకంటే రీసెంట్గా నాకు కమెంట్స్లో ఎక్కువ కనబడ్డ కమెంట్స్ ఇది. కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న టైంలోనైతే ఎవరు కూడా ఈ కాళ్ళు చేతులు అయితే ఖచ్చితంగా మంచిగా కాపాడుకోండి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కొంతమంది అడుగుతున్నారు అన్న మొబైల్ యూజ్ చేయాలా వద్దా, భయం అవుతుంది ఐసైట్కి ఏమైనా. సో నీ సైట్కి ఏం కాదు, నీకు అసలు మెడికల్ అయిపోయిందంటే కథం, ఇక నేను ఎవరు గెలికారు. ఒక కలర్ బ్లైండ్నెస్ మేజర్ ఏంటంటే అసలు అది అన్ఫిట్ మనకు అక్కడే చేసేస్తాడు. నీ కలర్ బ్లైండ్నెస్ ఉంటే గిట్ట ఇక్కడ మనకు మెడికల్లోనే, సో రీమెడికల్ కూడా చేసేస్తాడు. సో అంతేగాని నువ్వు ట్రైనింగ్లోకి వెళ్ళిన తర్వాత నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా చెప్పాలంటే ఏంటంటే మనకి జాబ్ వచ్చినాక కూడా సంవత్సరానికి ఒకసారి మెడికల్ చెకప్ ఉంటుంది. ఓకేనా. ఏ ఫోర్స్ అయినా కానీ వాళ్ళు మనకి పారామిలిటరీ ఫోర్స్లలో ప్రతి ఇయర్ మనకైతే యాన్యువల్ మెడికల్ రిపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అది కూడా ఏం ఉండదు, జస్ట్ మనం పోయి అట్లా బ్లడ్ ఇచ్చేసి అట్లా నార్మల్గా అయిపోతుంది. దానికంతా ఎవరు పర్టికులర్గా చూడరు, ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఏం కాదు. ఓకేనా. ఒక్కసారి నీ మెడికల్ ఫిట్ అయిపోయిందా అంతే. ఇక నువ్వు ఒకసారి ఫోర్స్లో అడుగు పెడితే నేను తీసేయాలంటే అదొక పెద్ద ప్రాసెస్. నేను తీసేయరు, మ్యాక్సిమం మీద పెద్ద మిస్టేక్ చేస్తే తప్ప నేను తీసేయరు. సో కాబట్టి ఎవరైతే వరి కావాల్సిన అవసరం లేదు. మెడికల్ గురించి కూడా ఎవరు వరి కావాల్సిన అవసరం లేదు. ఉన్న టైంలో ఏంటంటే మీ కాలేజీలో అయితే మంచిగా కాపాడుకొని తినుకుంటా మంచిగా ఎంజాయ్ చేయండి. కొంతమంది అనుకుంటారు రన్నింగ్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే నాకు ట్రైనింగ్లో ఈజీ అవుతుంది అనుకుంటారు. సో ఉన్నన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండండి, ఎందుకంటే సంవత్సరం మొత్తం రన్నింగ్ చేయాల్సిందే కదా, సంవత్సరం మొత్తం అంతా ఉరకాల్సిందే. సో కాబట్టి ఇప్పుడు నువ్వు మళ్ళీ అక్కడ ఊరికి ఎందుకు అంత చెప్పు. అందుకే నువ్వు పోయినాక ఇప్పుడు ఉన్న రోజులు కొంచెం ప్రశాంతంగా ఉండి, పోయినాక నీకు ఎవడో అంత రాకడు కదా. ఫస్ట్ ఒక 2-3 నెలలు నీకు ఆరామ్స్గా మెల్లగానే ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కొంచెం ఒక 2-3 నెలలు మాత్రం హార్డ్ ఉంటుంది. మిడ్ టర్మ్ తర్వాత చాలామంది ఏమంటారు అంటే హార్డ్ ఉంటుంది అంటారు, కానీ మిడ్ టర్మ్ తర్వాత అసలు చాలా ఈజీగా ఉంటుంది. ప్రాసెస్ మొత్తం అయితే ఏంటంటే మనకి హాయిగా జాయిగా అయిపోతూనే ఉంటుంది. కాబట్టి ఎవరు వరి చేయాల్సిన అవసరం లేదు. మెడికల్ గురించి కానీ రిజల్ట్ గురించి కానీ, రిజల్ట్ మనకి ఇన్ని రోజులు ఆగిరు కాబట్టి ఇంకొక 1 వీక్ 10 డేస్లో మనకి రిజల్ట్ రాబోతున్నాయి. సో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోతుంది. ఓకేనా. ఇదైతే ఈరోజు వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, దాని గురించి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. రేపు మార్నింగ్ కాల్ లెటర్లు అందరికీ ఒకేసారి వస్తాయి అంటే రిజల్ట్ అందరికి ఒకేసారి వస్తాయని కూడా అడిగారు. సో రిజల్ట్ అందరికి ఒకేసారి వస్తాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోర్స్ అని కాదు, అందరికి ఒకేసారి వస్తాయి. ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్ ఏంటంటే మనకి తెలిసిపోతుంది. కొంతమందికి ఎక్కువ మార్కులు వచ్చినా కానీ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ వస్తుంది. వాళ్ళు ఎందుకంటే పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న మిస్టేక్ వల్ల, ఆ మిస్టేక్ వల్ల కొంచెం తక్కువ ఉన్న స్కోర్ వాళ్ళకి సిఎస్ఎఫ్ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి. అలా వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయేమో అప్పుడు. ఎందుకంటే ఎక్కువ స్కోర్ ఉన్నవానికి ఏమో బిఎస్ఎఫ్ వచ్చింది, కొంచెం తక్కువ ఉన్నవానికి ఏమో సిఎస్ఎఫ్ వచ్చింది. అసలు ఏంటిదిరా ఇక్కడ మిస్టేక్ ఏంటిదిరా అని ఓపెన్ చేసి చూసరికి వాడేమో ఫస్ట్ ప్రిఫరెన్స్ బిఎస్ఎఫ్ పెట్టుకున్నాడు, సో వీడేమో సిఎస్ఎఫ్ పెట్టుకున్నాడు. సో అలా అప్లికేషన్ చేసేటప్పుడు చేసిన మిస్టేక్ వల్ల కూడా రిజల్ట్స్లో కొన్ని మనకి మిస్టేక్స్ జరుగుతాయి. కావాలంటే మీరు ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేసి చూసుకోండి, మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ కరెక్టే ఉందా, ఫస్ట్ సిఎస్ఎఫ్ ఇచ్చుకున్నారా ఏమి ఇచ్చుకున్నారా అని చెప్పేసి, అంటే మీ ఇంట్రెస్ట్ ఉన్న ఫోర్స్ ఇచ్చుకున్నారని చెప్పేసి. ఓకేనా. సో మ్యాక్సిమం చేయరు ఆ మిస్టేక్, ఎందుకంటే నేను స్టార్టింగ్లోనే చెప్పినాను. సో పోస్ట్ ప్రిఫరెన్స్ ఇలా పెట్టుకోండి అని చెప్పేసి. ఓకేనా. సో ఇది అయితే ఈరోజు వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.